ఈరోజు తండ్రి కూతుర్లు మనకి అనుకున్న విధంగా నీటిని పొదుపుగా వాడతాము అని చెప్పేసి స్వామివారికి మాట ఇస్తున్నారు. వారి మాటను మనం గౌరవిద్దాం. ఈరోజు నుంచి నీటిని పొదుపుగా వాడుకుంటాము అని మాట ఇస్తున్నాము. స్వామికి మాట ఇస్తున్నారు. వీరిని అత్యంత గౌరవించి మనము వీరికి మన తోటకూరని బహుమతిగా గోంగూర, మంచి ఆర్గానిక్ గోంగూరని బహుమతిగా ఇస్తున్నాం. ఈ బహుమానము నీకు ప్రకృతి ఇచ్చింది కాబట్టి దీన్ని విలువగా చక్కగా కాపాడుకోండి. ఓకే, ఇట్లాంటి బహుమానాలు ఎన్నెన్నో గెలుచుకోవాలి. మనము కొన్ని లక్షల గ్రహాలు ఉన్నా సరే కేవలము భూగ్రహం మాత్రమే జీవం ఉందని చెప్పేసి, అంటే జలం ఉంది కాబట్టి జీవం ఉంది కాబట్టి అట్లాంటి జలాన్ని కాపాడుకోగలిగితేనే వచ్చే తరాలకి, భావితరాలు కూడా అది అందుతాయి. ఈరోజు మనము ఈ సంవత్సరం ఎల్నిలో వర్షాలు పడకుండా ఆ ప్రభావితం చూస్తూనే ఉన్నాము. కాబట్టి ఈ చిన్నారి చక్కగా స్వామివారికి వాగ్దానం చేసింది, మాట ఇచ్చింది. తర్వాత ఏం గెలుచుకున్నావు? గోంగూరని బహుమతిగా పొందింది. సంతోషం, అభినందనలు.